రాజ్యం పార్టీలో సీట్లు అమ్ముకున్నారనేటువంటి ఒక ఆరోపణని వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు చర్చా వేదికలో చేశారు. వారు కూడా లైవ్ లో ఉన్నారు. సో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా మీరు దీనికి ఏమైనా సమాధానం చెప్తారా? అయ్యా, ఇప్పుడు ఈ టైంలో అంటే సీట్లు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, మిగతా పార్టీల వాళ్ళు అవ్వచ్చు, సీట్లు కేటాయింపులో మీరు ఎంత ఖర్చు పెడతారు, మీరు ఎంత డబ్బులు ఇస్తారు అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ అడిగి తీసుకునే వాళ్ళు అయ్యి నన్ను కూడా అడగటం జరిగింది. వీళ్ళందరూ ప్రజారాజ్యంలో అయితే నాకు తెలిసి ఇంతవరకు అది ఎప్పుడు జరగల, ఎవరు ఆ పని చేయలేదు. అమ్ముకున్నారు అని వీళ్ళందరూ ఆ రోజున అపవాదేసి ఆయన్ని ఒక బురద పూసి మాకు ఇది చేయటమే కానీ నేనైతే ఏ రోజున అక్కడ ఒక ఇది చేసింది కూడా లేదు, కాఫీ టీ కూడా ఇచ్చింది లేదు ఎవరికి. సో ప్రజారాజ్యం పార్టీలో రవి గారు మీరు విజయవాడ తూర్పు నుంచి టికెట్ తీసుకున్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన 18 మంది ఎమ్మెల్యేలో మీరు ఒకరు. కానీ మీరు ఎప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ అధిష్టానానికి కానీ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా మీరు ఇవ్వలా? నేను ఇవ్వలేదు. అసలు అప్పుడు ఆ సంస్కృతి లేదండి. ఇవాళ అమ్ముకుంటున్నారు వీళ్ళందరూ సీట్లు. ఓకే, వైసీపీలో అడగలేదా? ఇప్పుడు వైసీపీ వాళ్ళు మీరు ఎలక్షన్ అంటే అమ్మటం అంటే ఇప్పుడు ఎలక్షన్లకి మీరు డబ్బులు తీసుకురండి, అవి ఎంత ఖర్చు పెడతారు సీట్లు కానీ అడిగేది అదే కదా. అవును. వాళ్ళు దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? అవును. శేఖర్ రెడ్డి గారు మరి ఏ రకంగా ఆలోచిస్తున్నారో గానీ శేఖర్ రెడ్డి గారు నాకు తెలీదు. నేనైతే ఎవరికి పైసా ఇచ్చింది లేదు. నాతో పాటు విజయవాడలో ఇంకొక ఆయన గెలిచాడు, ఆయన ఇవ్వలేదు. ఎవరో వైసీపీ నుంచి మొన్న మంత్రిగా కూడా పనిచేసినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఆయన మీతో పాటు ఎమ్మెల్యేగా విజయవాడ వెస్ట్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ప్రజారాజ్యంలో. అవును. ఆయన రూపాయి కూడా ఆయన దగ్గర నుంచి ఎవరు ప్రజారాజ్యం పార్టీ అధినేతలు గానీ ఎవరు తీసుకోవాలా. మా మీద ఇది వరకు ఇదే వస్తే మమ్మల్ని ఒక ప్రెస్ మీట్ లో ఇట్లాగే అడిగితే ఇద్దరం కలిసి గన్నవరంలో ఒక మీటింగ్ లో మేము క్లియర్ గా చెప్పాం ఇద్దరం. అట్లాగే మాకు ఇట్లా ఇక్కడ మళ్ళీ తాడేపల్లి నాని ఉన్నాడు, నాని కూడా అదే చెప్పే. గాంధీ గారు వీళ్ళందరూ అసలు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు కాదండి. మాకు ఆల్రెడీ అప్పటికి మాకు మన వెల్లంపల్లికి తప్పించి అందరూ పార్టీలో రాజకీయాల్లో కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. అవును. ఆనాటికి ఆ సంస్కృతి లేదు. డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కోవాల్సిన అవసరము మాకు లేదు. ఆ పరిస్థితి ఆయనకి లేదు. వచ్చాడు ఆయన, దానికోసం ఆయన చేస్తున్నాడు అంటే ప్రయత్నం చేశాడు. ఒక్క నిమిషం రవి గారు, శేఖర్ రెడ్డి గారు మేము లేదు ప్రశ్న అడుగుతుంటే అడగండి శేఖర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అండి. మీరేమో టికెట్లు అమ్ముకోలేదు అంటున్నారండి, కానీ మీ పార్టీకి సార్ మీరేమో ఈ యొక్క ప్రజారాజ్యం పార్టీలో టికెట్లు అమ్ముకోలేదు అని చెప్పి మీరు అంటున్నారు. మీ వర్షం కరెక్టే అనుకుందాం కొద్దిసేపు. మరి పరకాల ప్రభాకర్ గారు మీ పార్టీలో ఉండి, మీ పార్టీ ఏదైతే సిద్ధాంతాల్లో ఉండి బయటకు వచ్చి ఆయన చెప్పిన మాటలేంటి, వాటిని బ్యానర్ హెడ్డింగ్ గా ప్రచారం చేసినటువంటి ఎల్లో మీడియా మాటలేంటి ఈనాడు పత్రికలో, అదే విధంగా వాటిని ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కాదు ప్రచారం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ప్రచారం చేసింది, దాన్ని ప్రచారం చేసింది తెలుగుదేశం. ఒక నిమిషం మీరు ఉండండి, వినండి శేఖర్ రెడ్డి గారు వారు చెప్తున్నారు. సమాధానం చెప్పండి. రెడ్డి గారు, ఆ రోజున ఈ 18 మంది సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్ పార్టీ నిలబడింది. అవును, మీకు అది దృష్టిలో పెట్టుకోండి. అవును. అంతేగాని తెలుగుదేశం మీడియా వాళ్ళు మాట్లాడారు ఏమంటే మనం రాజకీయంలో ఉన్నాము, గొంగట్లో తింటున్నాం, బొచ్చు వచ్చిందంటే ఎట్లాగండి ప్రశ్నించాలి సార్. మనం విమర్శించుకుంటా అవును వ్యవస్థను పాటు చేస్తున్నాం సార్. పూర్తిగా మీరు క్లియర్ ఇది చేయగలము, దీని మీద ఉంది ఆరోపణ చేసామంటే నిరూపించగలిగిన స్థితిలో ఉండాలి సార్. ఏదో గాల్లో ఆరోపణ చేశాం కదా, ఆయన ఎవరో చెప్పారు చేయగలిగిన శక్తి ఉండాలి. ఇక్కడ కాదండి, ఇవాళ కాదు, ఏనాడైనా నేను ఇట్లా నిలబడి ఉంటాను ఈ మాట మీద. దాన్ని రుజువు కావాలంటే మీరు ఎట్లా చేయాలో, మీరు ఎట్లా చేస్తారు, నేను ఎట్లా చేయాలంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉంటా. అది శేఖర్ రెడ్డి గారు విన్నారా? ఇంకొకసారి ఎప్పుడు కూడా
ప్రజారాజ్యం మీద ఆరోపణ చేయాలని అనుకోవద్దు. ప్రజారాజ్యం ఒక ఆశయంతో పెట్టిన పార్టీ, ఎంతో మంది కుట్రలకి కుయుక్తులకు బలైన పార్టీ. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు మీరు ఎవరెవరినో లైన్ లో తీసుకున్నంత మాత్రాన నేను ఆరోపణ చేసినట్టు కాదు. ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఎవరో కాదు, యలమంచిల రవి గారు ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఆయన మీకు తెలుసా, ఆయనకు తెలుసా? తప్పండి శేఖర్ రెడ్డి గారు, మీ వయసు ఎంత ప్రజారాజ్యం అప్పుడు? అసలు మీకు ప్రజారాజ్యం అప్పుడు మీకు ఓటు హక్కు కూడా ఉందా? ఏంటండి ప్రజారాజ్యం అప్పుడు మీ వయసు ఎంత? ఫస్ట్ టైం ఓటు వచ్చి ఉంటుంది మీకు ఆ రోజు. సార్ నా వయసు ఎంతో తెలుసా మీకు? ప్రజారాజ్యం పార్టీ నామినేషన్ రోజు నా మీద 2 కేసులు పడ్డాయి. ఓకే, అప్పటి నుంచే ఉన్నాయా? ప్రజారాజ్యం పార్టీ నామినేషన్ రోజు నా మీద 2 కేసులు పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ నామినేషన్ అప్పుడు శేఖర్ రెడ్డి గారి మీద 2 కేసులు పడ్డాయి అంటే చెప్తున్నారు ఆయన. ఒకసారి కనుక్కోండి. శంకర్ అంజనాద్రి అదే కదా, రైట్. శేఖర్ రెడ్డి గారు ఇంకా ఆగండి, చర్చ క్లియర్. ప్రజారాజ్యంలో గెలిచిన ఎమ్మెల్యే గారిని తీసుకున్నాము. నా కోట బ్రహ్మనాయుడు